అందరికి శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మనం ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైట్స్. సీఎం సారు చేతుల మీదుగా సురువైనై ఫైర్ ఇంజన్ వాహనాలు, ఈ బండ్లన్న మంచిగా సేవలు అందిస్తాయా అంటుర్రు ఏపీ జనాలు. లవ్ జిహాద్ పేరుతోని హిందూ ఆడపిల్లల కొందరు చేస్తుండ్రట ఆగము. మరి దినానికింత ఎందుకు ముదురుతున్నదో ఆ పాడుమల్లె రోగము. నిమ్స్ దవాఖానలో ఓ మిషన్ తెచ్చి పెట్టిర్రట క్యాన్సర్ పేషెంట్ల కోసము. ఇట్లనే అన్ని ఆసుపత్రులలో అన్ని మిషన్లు పెడతలేరు ఎందుకో అందరి కోసము. మలి సర్కారు మార్పు తీసుకొస్తుందని తీసుకురాలేకపోయింది మార్పు. మంత్రి పొన్నం సారు రవాణా శాఖలో తీసుకురాబోతున్నాడట మార్పు. మలి సర్కారు ఒడ్లు కొనేదందుకు తయారు పెట్టిందట జోర సంచులు. ధాన్యం కొనే కాడ నిరుడి లెక్కనే చేస్తారా అని జనం చేస్తుర్రు పంచులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారు ఏపీ రాజధాని అమరావతిలో అగ్నిమాపక శాఖల పెద్ద ఎత్తున పనిచేసేటట్టు కొత్త బండ్లను కొలాయించే కార్యం పెట్టుకున్నాడట. ఇప్పుడు ఎన్ని కోట్లు పెట్టి కొత్త బండ్లను తీసుకున్నారు ఏం కథ అంటే ఏమో మరి. అన్ని ముచ్చట్లు ఆడదాకపోయే అరుచుకుందాం పండ్రి. చలో ఆంధ్రప్రదేశ్. చూసినరా 252 కోట్ల 93 లక్షలతోని మొత్తం అగ్నిమాపక శాఖల సౌలతులు సక్కదనం చేసే పని పెట్టుకున్నారట. ఇప్పుడు కొత్త వస్తున్న టెక్నాలజీతోని నడిచే ఫైర్ ఇంజన్లు కొన్నారట. అట్లనే ఓ 40 బండ్లు బిరాన రెస్పాండ్ అయ్యేటట్టు కూడా ఉండాలని అవిటిని కూడా తీసుకున్నారట. అట్లనే ఏడనన్నా ఇండ్లు అంటుకోను, మంటలు చెలరేగో, నిప్పు బుట్టో, గుడిసెలు గాలిపోతేనో, బస్సులో కార్లో అంటుకుంటేనో వెంటనే ఆర్పేటట్టు కొత్త టెక్నాలజీతో నడిచే పంపు సెట్లు కూడా బేరం చేసి తీసుకుర్రట. అందుకే అన్నిటికీ పసుపుకోమ పార్టీ పెదముత్తైదు ముఖం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సారు ఇట్లా పచ్చజెండా ఊపే కార్యం పెట్టుకున్నాడట. నిర్మాపక శాఖల సౌలతులు చక్కదనంగా ఉండాలని మంచిగానే ఏర్పాట్లు చేసిండ్రు. కానీ అట్లనే మీరు ఎన్నికల ముంగట ప్రజలకిస్తామన్న పథకాలను కూడా ఇట్టనే కొలాయిస్తే చాలా మంచిగుంటది. ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్ళు దగ్గరికి రాబట్టే, కానీ ఇప్పటికీ మీరు చెప్పిన పథకాలు ఎందుకు అమలు చేస్తలేరంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో కొందరు బట్టెవాయిగాళ్ళు లవ్ జిహాద్ పేరుతోని హిందూ ఆడవిళ్లను టార్గెట్ చేసి వాళ్ళనే ప్రేమ పేరుతోనే ఆగంజేస్తున్నారట. యనుమల రేవంత్ సారు ముఖ్యమంత్రి పోలీసు మంత్రిగా ఉన్న తెలంగాణలో లవ్ జిహాద్ పేరుతోని మోసాలు జరుగుడేందే అంటే ఇక బండి సంజయ్ సార్ చెప్తున్నాడు. నుండి మొన్ననే ఇక్కడ హిందువులు అటువంటి ఈ బెంగాల్ సమాజం పట్ల ఎంఏం పార్టీ మద్దతు, ఎంఏం పార్టీ సపోర్ట్ తో కొంతమంది గుండాలు డ్రగ్స్ ఇచ్చి, గంజా ఇచ్చి, చాక్లెట్ల పేరుతోని, కేక్ల పేరుతోని వాళ్ళకు డ్రగ్స్ ఇచ్చి ఏ విధంగా లోబర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు, లవ్ జిహాద్ పేరుతోని ఏ విధంగా హిందూ అమ్మాయిలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఆ రాకెట్ కూడా నేనే బయటపెట్టినా. ఈయనరా దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే పువ్వు పార్టీ పెదముత్తైదు ముఖం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన హోంమంత్రి ఆయన గొప్పలు చెప్పుకుంటాడు, నేను డ్రగ్స్ నిరోధిస్తున్నా అని. అరే ఫామ్ హౌస్ లో దావతులు జరిగితే వచ్చిన ఇన్ఫర్మేషన్ తో దాడి చేయడం కాదు, అసలు డ్రగ్స్ ఎక్స్చేంజ్ చేస్తున్నాయి. డ్రగ్స్ సప్లై చేసేది ఎవరు? ఓల్డ్ సిటీలో ఎప్పుడన్నా దాడులు చేస్తావా నువ్వు? ఎంఏ పార్టీ అండాదండలతో డ్రగ్స్ రాకెట్ ఉందా లేదా? అయ్యా బండి సారు, మరి మీరు చెప్పినట్టే షై సర్కారు సీఎం రేవంత్ సారుకు శాతనైతలేదని అనుకుందాము. మరి మీరు కూడా కేంద్ర సహాయ మంత్రిగా ఇమానందిని ప్రమాణం చేసిండ్రు కదా. సెంట్రల్ సర్కారు అండతోని మీరు కూడా డ్రగ్స్ రాకెట్ దందా గుట్టురట్టు చేసి అండ్ల చేతులు కలిపిన లీడర్లను కూడా తీసుకపోయి జైల్లో పెట్టి చిప్పకూడు చేతిలో పెట్టొచ్చు కదా. అట్లా చేయకుండా ఇట్లా ఉత్తముచ్చట్లు ఉపన్యాసాలు చెప్తే ఊదుగాలది పీర్లేవదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు నిమ్స్ దవాఖాన్ల క్యాన్సర్ పేషెంట్ల కోసం మంచి సౌలత్ చేసిండట. ఉదికు మలి సర్కారు ఏలుబడిలకు వచ్చినాక సర్కారు దవాఖాన్లు మొత్తం సత్రోలు అవుతున్నాయి. ఏ దవాఖాన్ల సౌలతులు చక్కదనం లేవని అంటుంటే ఆ ముచ్చటినే చేసిండా అంటే చెప్తా పండ్రి. చూసిండ్రా అచ్చరాల 33 కోట్లతోనే నిమ్స్ల క్యాన్సర్ పేషెంట్ల కోసము లినియము యాక్సిలరేటరు మిషన్ను ఇట్లా కొలాయించిర్రట. మహిళల్లో ఉన్న క్యాన్సర్ పేషెంట్లకు తిప్పలు కాకుండా బిరానా బీమారి తక్కువయ్యేటట్టు పనిచేసే ఈ లీనకు మిషన్ను సురువు చేసేందుకు ఈ కార్యం పెట్టుకున్నాడట. తెలంగాణ రాష్ట్రంలో పాడుమల్లె క్యాన్సర్ బీమారి బారిన పడి పరిశాన్ అయ్యేటోళ్లకు రోగం బిరానా కమ్మయ్యేటట్టు మలి సర్కారు మంచిగానే సవలతు చేస్తున్నదని అటు షై సర్కారు యుగురంతోని మహిళా సంఘాల్లో ఉండే మహిళలందరికీ కూడా నెత్తురు పరీక్షలు చేసుకుంటా ఏమన్నా బీమార్లు ఉన్నాయా, అందరి పానాలు మంచిగానే ఉన్నాయా లేదో మొదలు అరుచుకునేటట్టు ఈ ఇకమత్ చేసినాము, ఇప్పటికీ మంచిగానే నడుస్తున్నదని చెప్పుకొచ్చిండట. అయ్యా
దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు చెప్పుమంటే మీరు చదువు శారెడు బల్పాలు దోషడు అన్నట్టు మస్తుగానే చెప్తారు కానీ ఒక నిమ్స్ దవాఖాన్ల క్యాన్సర్ పేషెంట్లకు మిషన్ కొలాయిస్తేనే దవాఖాన్ల శాఖల దరిద్రం అంతా పోయినట్టు కాదు. ఉదికు చాలా దవాఖాన్లల్లో చిన్న చిన్న సౌలతులు కూడా చక్కదనం లేక కావలసినన్ని మిషన్లు లేక వెంటిలేటర్లు లేక వీల్ చైర్లు లేక దవాఖాన్లకు వచ్చిన పేషెంట్లు మొత్తం తిప్పలు పడుతురు. అన్ని సర్కారు దవాఖాన్లల్లో సౌలతులు చక్కదనం చెయ్యండి. కొన్ని జాగాల్లో డాక్టర్లు ఉంటే మందులు ఉండరు, మందులుంటే డాక్టర్లు ఉండరు. కొన్ని జాగాల్లో కరెంట్ పోతుంది, ఫోన్ల లైట్లు పట్టుకొని పేషెంట్లను చూసే పరిస్థితి ఉండే. మొదలు అసోటి బాధలు వాపి పబ్లిక్ అంతా కూడా సర్కారు దవాఖాన్లకే వచ్చేటట్టు సౌలతులు చెయ్యండి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బస్సుల మంత్రి బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు రవాణా శాఖ ఆఫీసర్లను అందరినీ పిలుచుకొని పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టిండట. ఎన్నడలేంది ఇప్పుడు పని కట్టుకొని ఎందుకు ఆర్టీఏ ఆఫీసర్లను పిలుచుకున్నాడు, ఏం కథ అంటారా ఏమో. మరి అన్ని ముచ్చట్లు మనకు కూడా తెలవాలంటే పోదాం పాండ్రి మీటింగ్కు. చేయి సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక రవాణా శాఖలో మస్తు మార్పులు తీసుకొచ్చినాము. ఆర్టీఏ ఆఫీస్కు ఎవ్వరు రాకుండా ఇంటికాడి నుంచి ఆన్లైన్లో సేవలు అందేటట్టు ఎగురం చేసినాము. ఇప్పుడు ఇంకిన్ని సేవలు కూడా ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చేటట్టు ఎగురం చెయ్యిండ్రని మంత్రి సారు ఆఫీసర్లకు ఆర్డర్లు వేసిండట. రవాణా శాఖలో ఉన్న తతిమ సౌలతులు కూడా ఆన్లైన్లో అందుబాటులోకి వస్తే పబ్లిక్ కూడా ఎసొంటి తిప్పలు ఉండయని చెప్పుకొచ్చిండట. అయ్యా బీసీ మంత్రి బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, మీరు ఇట్లా ఎగురంతోనే ఆన్లైన్లో సౌలతులు మంచిగానే చేస్తుండ్రు కానీ కొందరు బ్రోకర్లు ఆన్లైన్లో చేసే పనికి కూడా అడ్డగోలుగా పైకం తీసుకుంటున్నారట. అటు ఆర్టీఏ ఆఫీసులలో కూడా లంచం అని ఆఫీసర్ల చేతులు సాటుగా నానిపే పని పెట్టుకున్నారట. మొదలు అట్లా లంచగొండి పైకమును మరిగిన ఆఫీసర్ల భాగోతం బరిబద్దలు చేసి వాళ్లకు ఎగురం వచ్చేటట్టు గట్టిగానే లగ్గం చేయాలి. బ్రోకర్లతోని పని లేకుండా పబ్లిక్కే ఆర్టీఏ సేవలు అందుకునేటట్టు మంచిగా ఎగురం చేయాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సారు ములుగు జిల్లాలున్న కర్రెగుట్టకు పోయిండట. అగోబోదిక్కు రాష్ట్రంలో ఉన్న మావోయిస్టులు అంతా కూడా వనాలు ఈడిచి జనాల్లా కలిసేందుకు వస్తుర్రు, జనశ్రవంతిలా కలిసిపోతుర్రు అంటుంటే ఇప్పుడు డీజీపీ సారు ఎందుకు అడవిలకు పోయిండు అంటారా? అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పాండి. ములుగు జిల్లా ఎగడాపురం మండలం పామునూరు ఊరి శివార్లు ఉన్న కర్రెగుట్టల మొత్తం కలెదిరిగిండట. అటెరగసిక్కి పోలీసు అవుట్ పోస్టు పామునూరు ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ సెంటర్ ను కొలాయించిండట. మూరు నుంచి పామునూరు దాకా మొత్తం అడవి ఉన్నది కాబట్టి ఇప్పుడు అంతా కూడా రోడ్డు చేస్తున్నాము, అడవి బిడ్డలకు ఇబ్బందులు రాకుండా రాకపోకలు మంచిగా సాగేటట్టు చూస్తున్నామని చెప్పుకొచ్చిండట. అట్లనే అడవి బిడ్డలకు పనికొచ్చేటట్టు లైట్లు సామాన్లు కూడా ఇచ్చే పేరంటం పెట్టుకున్నారు. డోలి జెల్లా తడపల ఊర్లను కూడా తాకుకుంటా ఇప్పుడు రోడ్లు ఎయ్యబోతున్నాము, గిరిజన బిడ్డల బతుకులు మార్చే పని పెట్టుకున్నాము అన్నాడట. అయ్యా డీజీపీ శివధర్ రెడ్డి సారు, అటు రాష్ట్రంలో మావోయిస్టులను మొత్తం అంతం చేసినాము, ఇప్పుడు అడవుల పొంట అన్నలు ఎవ్వరు లేరు, అందరినీ జనశ్రవంతిలా కలిపినామని చెప్పుకొస్తుండ్రు. కానీ మొదలు అడవి బిడ్డలకు ఆసరయ్యేటట్టు కూడా పనులు చేస్తే బాగుంటది సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. యాసంగి పంటలు కొన్ని జాగాల్లో కోతలకు వచ్చినాయి కదా. అటు మలి సర్కారు కూడా రబీ సీజన్కు సంబంధించిన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే పని పెట్టుకున్నదట. ఈ తేప కూడా అచ్చరాల 90 లక్షల టన్నుల వడ్లను కొంటారట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా? అన్ని ముచ్చట్లు మీరే చూడుండ్రి. రాష్ట్ర వ్యాప్తంగా 8,251 ఐకేపీ కేంద్రాలను సురువు చేయబోతున్నారట. సర్కారు తాన 16 కోట్ల జోర సంచులు అందుబాటులో ఉన్నాయి. అట్లనే యాసంగి పంటలు కొన్ని జాగాల్లో కోతలకు వచ్చినాయి కాబట్టి కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు జోర సంచులు వంచే పని మీద మీటింగ్ పెట్టి నీళ్ల మంత్రి కోపన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ చెప్పుకొచ్చిండట. సన్న వడ్లకు సర్కారు ఇచ్చే 500 బోనసే కాదు, ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేసే వడ్ల పైకం కూడా ధాన్యంగా ఉన్న 2 దినాలనే అన్నదాతల ఖాతాల్లో పడేటట్టు ఎగురం చేస్తున్నాము. ఈ తేప కూడా 90 లక్షల టన్నుల వడ్లు కొనబోతున్నామని అనుకొచ్చిండట. అయ్యా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, మీ చేయి సర్కారు లీడర్లను చెప్పమంటే హుజూర్ నగర్ ఉసిరికాయలు ఎంత దొడ్డు ఎంత పొడుగు అంటే పొట్లకాయ ఎంత పొడుగు గుమ్మడికాయ ఎంత దొడ్డు అన్నట్టే చెప్పేటట్టున్నారు. ప్రతి ఏడాది మీ చేయి సర్కారు చెప్పుడు ఉన్నది తప్పితే సౌలతులు చేసింది అయితే ఏం లేదు. వడ్ల పైసలతోనే బోనస్ పైకం చేస్తామని ఇప్పుడు మస్తుగానే చెప్తారు కానీ సన్న వడ్లకు మీ సర్కారు చేసే బోనస్ పైకం కోసము అన్నదాతలు తిరిగి చెప్పులు అరుగుతాయి తప్పితే పైకం యాళ్ళకైతే పడదని బాధపడుతుర్రు. ఈ తేపనన్నా అట్లా తిప్పలు కాకుండా అన్నయాళ్లకు ఎయ్యిండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం మనమడు శ్రేయాన్సు కృష్ణ పటేల్ మొత్తము రికార్డులను తిరగరాస్తున్నాడట. రాజకీయంలో మాట జారుకుంటా మళ్ళా క్షమాపణలు చెప్పుకుంటా సురేఖ మేడం రికార్డులు సృష్టించుకొచ్చినట్టే అసొంటి రికార్డులు ఏమన్నా తిరగరాస్తున్నాడా అంటే అన్ని ముచ్చట్లు మీకు మంచిగా నేను చెప్తా పాండ్రి.
అగో చూసిండ్రా శతరంగ మాటల పావులు ఎట్లా గదుపుతున్నాడో. ఇంత చిన్న వయసులోనే యుగురంతోని చెస్ గేమ్ ఆడుకుంటా ఆడున్నోళ్ళనే కాదు అందరిని కూడా మెప్పించేటట్టు ఆట ఆడిండట. అందుకే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ స్థానంను కూడా దక్కించుకున్నాడట. ఇట్లా చెస్ ఆట ఆడుతుంటే బయట నుంచి చూసి కొండా సురేఖ మేడం కొండంతా మురిసిపోయిందట. ఇట్లా ఆట ఒడిచిందో లేదో మంత్రి మేడం చూడు తలుపు తెరుచుకొని మనమనితానికి ఎట్లా ఉరుకుతుందో. మనమని ఎత్తుకొని కండ్ల నీళ్లు కూడా పెట్టుకున్నదట. అమ్మ గుల్లు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడము చిన్నతనాన్నే శాన తెలివితోని శదరంగా ఆడుకుంటా రికార్డులను బ్రేక్ చేస్తుండని సంబురంతోని మీరు సంతోషంగా ఉన్నారు. శానా సంతోషం. ఎందుకంటే కాకి పిల్ల కాకికి ముద్దు పిట్ట పిట్టకు ముద్దు అన్నట్టు మీ మనమడు మీకు ముద్దు. ఇట్లా మీ మనమని లెక్కనే మీ నియోజకవర్గంలో మీ జిల్లాల మన తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది చిన్నపిల్లల కాడ నుంచి పెద్దోళ్ళ దాకా ఎంతో మంది టాలెంట్ ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళను కూడా మీరు ఇట్లనే ఎంకరేజ్ చేస్తే మన రాష్ట్రం పేరును దునియాలనే మొయ్యన మోతము ఒగిస్తారు. అట్లా కూడా టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చెయ్యండి. మీ రుణము ఏం ఉంచుకోరు తీయ అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. యములాడ రాజన్న గుడికాడ తంబాలకు కట్టేసే కోల్యాగాలను కొన్నింటిని అన్నదాతలకు ఇస్తున్నారట. అగో కొందరు భక్తులు కోరిన కోరికలు రాజన్న దేవుడు తీర్చిండని ఆ యములాడ రాయేశ్వరికి కోడెను తెచ్చి కట్టి మొక్కులు అప్పచెప్పుకుంటారు కదా, అవిటిని అన్నదాతలకు ఎందుకు ఇస్తుండ్రే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు చెప్తా పాండ్రి. యములాడ రాజన్న గుడి కాడ భక్తులు కోళ్ళేగలను కట్టి మొక్కులు తీర్చుకుంటారు కదా. అయితే కోడెలు ఇంతింత పెద్దగా అవుతున్నాయి, లేగలు కాస్త ఎద్దులు అవుతున్నాయి కాబట్టి అవిటి అన్నదాతలకు ఇస్తే వాళ్లకు వ్యవసాయం చేసుకునేందుకు అక్కెరకొస్తాయి. అన్నదాతలు అయితేనే అవిటిని కంటికి రెప్పలెక్క చూసుకుంటారని ఇట్లా యములాడ గుడికాడున్న 248 కోడెలను రైతులకు ఉత్తపుణ్యానికే వంచిపెట్టిర్రట. ప్రతి రైతు కోడెలతోని వ్యవసాయం చేసుకుంటా మంచిగా చూసుకోవాలని చెప్పిర్రట. యములాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సార్ కూడా మాట్లాడుతుండేనుండ్రి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద రైతులకు ఉచితంగా అందజేసి వారి వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉండే విధంగా రాజన్న ప్రసాదంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందివ్వడం జరుగుతూ ఉంది. ఈయనరా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సార్ ఏమంటున్నాడు. అట్లనే కలెక్టర్ గరిమా అగర్వాల్ మేడం కూడా ఇట్లా అనుకొచ్చింది. ఆ ముచ్చట కూడా నుండి దాదాపు 1.2 ఏకర్ నుంచి 5 ఏకర్ ఉన్న వాళ్ళు రైతులు వాళ్ళు వాస్తవమైన వ్యవసాయం పర్పస్ కొరకనే ఆ కోళ్ళకి సేవలు తీసుకుంటారు. అలాంటి రైతులకి వెరిఫై చేసి మన రాజన్న సిరిసిల్ల మరియు జస్ట్ నియర్ బై ఉన్న డిస్ట్రిక్ట్ మండలాల్లో ఉన్న రైతులకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. ఇట్లా రాజన్న సిరిసిల్ల జిల్లా చుట్టుముట్టు ఉన్న చిన్నకారు రైతులకు పనికొచ్చేటట్టు కోడెలను అన్నదాతలకు అప్పయ్యప్పిర్రట. రైతులంతా కూడా వచ్చి కోల్యాగలను తీసుకుపోయిర్రట. అయ్యా అన్నదాతలారా, దేవుని మొక్కు కింద తెచ్చిన కోడెలు కాబట్టి మీరు కూడా కంటికి రెప్పలు లెక్క చూసుకుంటా అవిటి కాపాడితే అవి కూడా మిమ్మల్ని కాపాడుకుంటాయి కాబట్టి మంచిగా చూసుకోవాలని అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తాగి బండ్లు నడపొద్దని ఓ దిక్కు పోలీసులు తలుపు పెట్టి చెప్తున్నా కొందరు కొలుపు పెట్టి ఇన్నట్టే చేస్తున్నారు కదా. అట్లా తాగి బండ్లు నడిపి దొరికిన వాళ్ళను తాగుబోతులుగా గుర్తించి కోర్టు కూడా మంచి శిక్షనే వేసిందట. అంత మంచి శిక్ష ఏమేసిందే బాలన్న అంటారా? నేను చెప్పుడు కాదు, మీరే మంచిగా చూడండి. ఎడిటరు ఏయవయా వీడియో అందరి గల్లబడతట్టు. చూసినరా, ముఖాలు కనిపించకుండా మూతలకు మాస్కులు అడ్డం పెట్టుకొని ప్లకార్డులు చేతులు పట్టుకొని ఇట్లా కూడళ్ళ కాడ నిలబడ్డోళ్ళు అంతా కూడా మందు దాగి బండ్లు నడిపి పోలీసులకు దొరికినోళ్ళేనట. ఇట్లా పోలీసులు పని కట్టుకొని సంతోష్ నగర్ కాడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తే ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 27 మంది దొరికిర్రట. అందరిని తీసుకుపోయి కోర్టులో నిలబెడితే అటు న్యాయస్థానం కూడా న్యాయంగా 4 జైలు శిక్ష వేసిందట. అందులో ఒకడు 2 సార్ల కంటే ఎక్కువనే సార్లు మందు దాగి దొరికిండట. అయినా సిగ్గొస్తలేదని 10 రోజులు జైలు శిక్ష వేస్తే ఇంకో 3 ఇవరకు ఓ దొరికినా శరం రాలేదని 3 రోజులు జైలు శిక్ష చేసిందట. అట్లనే కొందరికి పట్టణంలో ఉన్న కూడళ్ల కాడ డ్యూటీలు చేసి అదే పనిష్మెంట్ అని చెప్పిందట. మళ్లీ తేప దాగి బండ్లు నడపొద్దు, అది తప్పు అని చెప్పుకుంటా సామాజిక సేవలు చేయాలని పోలీసులకు చెప్తే ట్రాఫిక్ నడమల ప్లకార్డులు పట్టించి పోలీస్ స్టేషన్ల దొంగలను నిలబెట్టినట్టు వీళ్ళని నిలబెట్టిరట. తాగి బండ్లు నడవడం ముమ్మాటికి తప్పే, కానీ తాగేదందుకు అనుమతిచ్చే ప్రభుత్వానికి ఏ తప్పు లేదా? ఏడబడితే ఆడ వైన్సులు పెట్టి దర్జాగా అమ్మబట్టే. ఆ మద్య అమ్మకాలు లేకపోతే ఈ తాగుబోతులే ఉండరు కదా. అవిటే బంధు పెట్టాలి అని కోర్టులు కూడా ఎందుకు ఆలోచన చేస్తలేవో? పుండో దగ్గరుంటే మందో దగ్గర పెడితే ఏడకమ్మి అవుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పింఛను మంజూరు చేయమని తిరిగి ఓ ముసలావ చెప్పులే అరిగిపోయినాయట. అందుకే ఆఫీసర్ల తానికి వచ్చి నేను చచ్చిపోయినాక ఇట్లా పింఛను పెడతారా మేడం అని కొలువులు చేసే ఆఫీసర్లను అడుగుతున్నదట. ముసలవ్వకు వృద్ధాప్య పింఛను ఇయ్యకుండా ఆపుతున్న బుద్ధి తక్కువ ఆఫీసర్లు ఎవరో ఒక పరివి చూపెట్టే బాలన్న అంటారా? ఇగో చూడుర్రి. ఏపీ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాల గ్రీవెన్స్ పెడితే ఆడికి ఇట్లా పోయి అధికారులకు ఆ ముసలవ్వ బాధను చెప్పుకుంటుందట ఈ నుండి. ఉపాధ్యాయులు అడవిడి చేస్తున్నారు.
ఇన్నరా ఏమంటున్నదో ఇంకా మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి. గట్టి మాట్లాడరు అంటారు. అయితే చాలా పరిష్కారం 3 దగ్గర తెలుసుకోవద్దమ్మా న్యాయం అన్యాయం అని. చూసినరా ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి పానం పోయేటట్టు ఉన్నది. నాకు పింఛను పెడతలేరు, ఇది మీకు న్యాయమేనా అమ్మా అనుకుంటా ఇట్లా ఏ ఆఫీసర్ తానికి పోయినా ఎవ్వరు కూడా ఆదుకుంటలేరు. ఇదేం ప్రభుత్వం అనుకుంటా ఇట్లా బాధ మొత్తం ఎల్లబోసుకుంది. జిల్లా ఆఫీసర్లకు కాగితం ఇస్తే మీ తహసీల్దార్కు చెప్తామని చెప్పుకుంటా ఇచ్చిన కాగితం మలిసి ఇస్తారు తప్పితే ఎవరు ఆదుకుంటలేరు. మేం చేస్తామని చెప్పుడు ఉన్నది తప్పితే చేసింది ఏం లేదని ముసలవ్వ గోడెల్లబోసుకున్నదట. అయ్యా సీఎం చంద్రాలు సారు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవనాలు సారు, మీ కూటమి సర్కారు ఏలుబడిలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా మీ ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ మీ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి ఆ ముసలవ్వ అలిసిపోయిందట. తిరిగే ఓపిక కూడా లేదట. అట్లా ఆమెను సతాయిస్తున్నోళ్ళ సంగతి ఏందో మీరు చూస్తేనే మంచిగుంటది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కామారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లా 2 జిల్లాల నడమల ఓ పెద్ద పులి పబ్లిక్కే కాదు ఫారెస్టుల పూట తిరిగే అడవి ఆఫీసర్లకు కూడా పగటిపూట సుక్కలు చూపెట్టే పని పెట్టుకున్నదట. ఎటుగాని ఎండాకాలంలో మళ్ళా పులి ఏనంగా వచ్చి కాలబడినే మరి అది దొరకదా ఇప్పుడు ఏ జిల్లాలో ఉన్నదే బాలన్న అంటే చెప్తా పని. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి రేంజ్ల పెద్ద పులి తిరుగుతుందని దాని ఆనవాళ్లు గానొచ్చినాయని అటు అడవి ఆఫీసర్లు భూమండలం అంతా భూతద్దం పెట్టి చూసినట్టు చెట్లు, పుట్టలు, కొండలు, కోనలు, బాయిలు, బొందలు అంతా కలే తిరుగుతుండ్రట. పెద్ద పులి ఆనవాళ్లు ఏడ దొరుకుతాయని చూసే పని పెట్టుకున్నారట. సీసీ కెమెరాలు కూడా పిడి చేసి ఎంకులాడుతున్నారట. రాత్రిపూట ఎటుకెళ్ళి తిరుగుతున్నదని ఇట్లా ట్రాప్ కెమెరాలు కూడా పెట్టిరట. ఏం పులులో ఏమో పోన్రి, ఈ నడమ ఒక్క జిల్లాలో కాకపోతే ఒక్క జిల్లాలో తిరుగుకుంటా పరిశాన్ చేస్తున్నాయి. ఇప్పుడు కామారెడ్డి జిల్లాలో అవిటితోని పరిశానే ఉన్నది ఏ ముచ్చటిన్నోళ్ళు. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టి కమ్మగా కుత్కెల దాకా తిందామని అనుకుంటురా జర పైలము. ఎందుకే బాలన్న అంటే ఏం చెప్పమంటారు, 3 దినాల కింద వండిన బిర్యానీ ప్యాకెట్లు ఫ్రిడ్జ్లో పెట్టి ఆర్డర్ రాగానే గరం చేసి పంపుతున్నారట. అగో అట్లా ఖరాబైన బిర్యానీ పంపుతున్న ఆ హోటల్ ఏడున్నది ఏం కథ అంటారా మీరే చూడురి. చూసినరా జీడిమెట్ల కాడ 3 దినాల కింద వండిన బిర్యానీ ప్యాకెట్లు బంజారాయిల్స్ అవుట్లెట్ల కాడ ఫ్రిడ్జ్లో పెట్టి ఆన్లైన్లో అమ్ముతున్న బాగోతాన్ని మొత్తం పోలీసులు బయట పెట్టిరట. ఇదంతా ఎట్లా బయటపడ్డదంటే ఓ కస్టమరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిండట. వచ్చిన బిర్యానీ ప్యాకెట్ తీసి చూస్తే మొత్తం ఖరాబ్ అయ్యి కంపు వాసన వచ్చేసరికి ఫుడ్ ఆఫీసర్లకు పోలీసులకు ఫిర్యాదు అయ్యిండట. అందుకే రక్షక భటులు రంగంలోకి దిగి బంజారాయిల్స్ కాడ పెట్టిన అవుట్లెట్స్కు పోయి పోలీసులు తనిఖీలు చేస్తే ఏమున్నది పైన పటారం లోన లోటారం అన్నట్టు లోపల మొత్తము ఓవెన్లో పెట్టి వేడి చేసుకుంటా ఫ్రిడ్జ్లో పెట్టిన 3 దినాల కింది బిర్యానీ ప్యాకెట్లను ఆర్డర్లు పెట్టినోళ్లకు పార్సల్ చేస్తుర్రట. అందుకే జీడిమెట్ల కాడ ఉండి బంజారాయిల్స్ కాడ దందా నడుపుతున్న ఇర్ఫాన్ అనేటోని పోలీసులు అరెస్ట్ చేసిరట. ఏం తిండో ఏమో పోండి, ఆన్లైన్లో ఆర్డర్లు ఇస్తే మంచి ఫుడ్ పంపుతారేమో అనుకుంటే ఇసొంటోళ్ళు మోపైరి ప్రజలను ఆగంజే ఎవటిరి. ఇక ఎవరిను నమ్మేది ఎట్లా చేసేది. ఇట్లా పాచిపోయిన కూడును పార్సల్ చేస్తున్నోళ్లకు ఎసొంటి శిక్షలు ఉండాలంటే అదే కూడు వాళ్లకు వారం 10 దినాలు వద్దన్నా పెడితే దానితో ఎదురయ్యే మోసం ఎంతనో ఎరకైతుంది. అట్లనన్నా అట్లా గరం చేసి అమ్ముడు బంధు పెడతారేమో. ఇంకో ముచ్చట ఏంటంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఎన్ని మాటల దాడులు చేసుకుంటా బిర్యానీ సెంటర్లో భాగోతం బయట పెడుతుంటే బుగులు లేకుండా ఇట్లా పాడుమల్లె కూడు తయారు చేస్తున్నారంటే ఏదో పోలీసులు పేరుకు చెక్కింగులు చేస్తారు మళ్ళా మరిచిపోతారు అనుకుంటుర్రా ఎట్లా, లేకుంటే ప్రభుత్వమే గట్టిగా పట్టించుకోదని ధైర్యమా ఎట్లా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలాంటి తెచ్చిన ముచ్చట్టెట్టునే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించరు. ఇక్కడ ముచ్చలు తెచ్చి మీకు కనిపిస్తూనే ఉంటా మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతికి ఏమన్నా ఉంటే అన్ని. అందరికి శనార్థి, ఆడోళ్లకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా చూడు రెడ్ లైన్స్.